వెల్కమ్ టు మీ నేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచించుకుంటుంది. బాగీనే లేకపోతే నేను ఈ ఇంట్లో మహారాణిలా అమర్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చు, బాగీని చంపేస్తాను అని బాగీ రూమ్కి వెళ్ళి బాగీని చంపడానికి ప్రయత్నిస్తుంది మనోహరి. కానీ బాగీ ఇంకా అలా ఊపిరి ఆడకుండా ఆగిపోయేసరికి వెంటనే మనోహరి బాగీ వైపు క్రూయల్గా చూస్తూ, ఎస్, నేను అనుకున్నది జరిగింది, బాగీ బాగీ చచ్చిపోయింది అని ఎంతో హ్యాపీగా అలా ఇంకా నవ్వుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాగీ ఒక్కసారిగా గట్టిగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఒక్కసారిగా మనోహరి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే మనోహరి గట్టిగా అరుస్తుంది. అప్పుడే కరెక్ట్గా అమర్ పరిగెత్తుకుంటూ ఈ రూమ్కి వస్తాడు. మనోహరి, ఏమైంది, ఎందుకలా అరిచావు అని అడుగుతారు. వెంటనే బాగీ కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. మనోహరి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది మనోహరి, బాగీ ఏమైంది, ఇప్పుడు తన నీ రూమ్కి ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఏం లేదండి, తనకి ఏదో పీడకలు వచ్చిందంట, అందుకే వచ్చింది, నేను ధైర్యం చెప్తున్నాను అని అంటుంది బాగీ. అవునా మనోహరి, దేవుడి రూమ్కి వెళ్ళి బొట్టు పెట్టుకొని పడుకో, నువ్వేం కంగారు పడద్దు. బాగీ, నీకేం కాలేదు కదా అని అంటారు. లేదు, నాకేం కాలేదండి అని మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది బాగీ. మనోహరి తన గురించి నిజం చెప్పనందుకు ఇంకా లోపలికి వెళ్ళిపోయి, బాగీ చచ్చిపోయింది అనుకున్నాను, కానీ బ్రతికిపోయింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ వాళ్ళ ఇంటికి సరస్వతి మేడం అండ్ రాజుగారు వస్తారు. వాళ్ళిద్దరినీ చూస్తూ మనోహరి, ఏంటి మేడం ఇలా వచ్చారు, నా గురించి చెప్పడానికా అని అంటారు. ఏ, నీ గురించి నిజం చెప్తానని భయపడుతున్నావా అని అంటారు వార్డెన్. ఒక్కసారిగా మనోహరి టెన్షన్గా ఫీల్ అవుతుంది. చూడు, ఇప్పటి వరకు నువ్వు చాలా పాపాలు చేసావు, కానీ అవన్నీ త్వరలోనే క్లియర్ అయిపోయే రోజు వస్తుందని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నాను కదా, ఇంకా నువ్వేమీ చేయలేవు మనోహరి అని చెప్పి ఇంకా అలా చాలా కాన్ఫిడెంట్గా సరస్వతి మేడం చెప్పేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అమర్, బాగి, పిల్లలు అందరూ హాల్లోకి వస్తారు. మేడం, మీరు ఇలా వచ్చారంటే రండి కూర్చోండి అని అమర్ కూర్చోపెట్టి, బాగి మేడంకి టీ స్నాక్స్ తీసుకురా అని అంటారు. సార్, నాకేమీ వద్దు సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చానని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా మనోహరి అయితే గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఏం మాట్లాడాలనుకుంటుంది, ఒకవేళ నా గురించి నిజం చెప్పేస్తుందా, నో నో అని మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే, నిజమా, ఏ నిజం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతారు. మనోహరికి పెళ్ళి జరుగుతుంది కదా సార్ అని అంటుంది. వెంటనే మనోహరి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి కూడా అలా చూస్తూ ఉంటుంది. అవును, మా చేతుల మీదుగానే పెళ్ళి జరిపించాలి అనుకుంటున్నాం అని అంటారు. కానీ మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అమరేంద్ర గారు. అదేంటి అంటే, ఎంతైనా మనోహరి, అరుంధతి నా చేతులపై పెరిగిన వాళ్ళు. అరుంధతి పెళ్ళిని నేను చేయలేకపోయాను, కనీసం మనోహరి పెళ్ళైనా మా అనాథ శరణాలయంలో జరిగితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం అని అంటారు సరస్వతి మేడం. ఒక్కసారిగా మనోహరి అయితే షాక్ అయిపోతుంది. బాగి అలా చూస్తూ ఉంటుంది. మీరనేది అని అంటారు. అవును సార్, మీరే గుడిలోనో లేకపోతే ఫంక్షన్ హాల్లోనో పెళ్లి చేయాలని అనుకోవచ్చు, కానీ తను పెరిగిన అనాథ శరణాలయంలోనే తన పెళ్లి జరిగితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అప్పుడైనా మనోహరి జీవితంలో ఒక మీనింగ్ ఉంటుంది అని అంటారు. మీరు చెప్పింది బాగానే ఉంది మేడం, పెద్దవారిగా తన్ని పెంచిన వారిగా ఒక అమ్మ స్థానంలో మీరుండి పెళ్లి చేయాలనుకోవడం, అది కూడా తను పెరిగిన అనాథ శరణాలయంలో చేయాలనుకోవడం చాలా అంటే చాలా మంచి విషయం. సరే, అలాగే చేద్దాం. మనోహరి, నువ్వేమంటావు అని అంటారు. మనోహరి మాత్రం అలా షాక్లో ఉండిపోతుంది. మనోహరి, నీకే చెప్పేది, ఏమంటావు అని అంటారు. అదేమీ లేదమర్, నాకేం ప్రాబ్లం లేదని అంటారు. అప్పుడే పార్థు వచ్చి, అవును, తనకేమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను మనోని చూడలేకపోయాను, మనోని ఇక్కడే కలిశాను, తను పెరిగిన అనాథ శరణాలయం ఎలా ఉంటుంది, అక్కడున్న మెమొరీస్ ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నానని చెప్పి పార్థు కూడా అంటారు. ఇంకా మనోహరి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంకొక 4 రోజుల్లో పెళ్ళి, కానీ ఇప్పుడు నేను ఏం చేయగలను అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఇంకా మనోహరి అయితే అప్పుడే చెంబా వచ్చి, మనోహరి, మొన్న ప్రచండ కాల్ చేస్తే కాల్ కట్ చేసావు, ఇవాళ మళ్ళీ నాకు కాల్ చేస్తున్నాడు, ఒకసారి తీసుకో అని చెప్పి ఫోన్ ఇస్తుంది. హలో మనోహరి, ఆరు పాప, ఆపు, నీకెన్నిసార్లు ఛాన్స్ ఇచ్చాను,
ఆరు పప్పు విషయం అరటికాయ అని టైం వేస్ట్ చేసావు, చిలకలా మారుస్తానని చెప్పి ఓ సోది చేసావు. ఇంకా నిన్ను నమ్ముకోవడంలో లాభం లేదు, నువ్వు నాకు అవసరం లేదు, ఫోన్ పెట్టావు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మనోహరి. మనోహరి, నన్నే అవమానిస్తావా, వదిలిపెట్టను మనోహరి అని మనోహరిపై పగ పెంచుకుంటాడు ప్రచండ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే అవుతుంది. ఇంకా వీళ్ళ ఇంట్లో సంగీత్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలా అందరూ కలిసి సంగీత్లో ఎంతో హ్యాపీగా డెకరేట్ చేసి డ్యాన్స్ వేసుకుంటూ ఉంటే ఇంకా మెహందీ ఫంక్షన్ కూడా అప్పుడే కండక్ట్ చేయడంతో మనోహరి చేతికి తనే స్వయంగా ఇంకా మెహందీ అయితే పెట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. ఈ పార్థు అయితే ఇంకా తన చేతిలో మధ్యలో పి అని చెప్పి రాస్తాడు. అది చూస్తూ మనోహరి చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. కానీ ఏమీ చేయలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా మనోహరిని చూస్తూ బాగి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అమర్, ఏంటి నువ్వు మెహందీ పెట్టుకోవా అని అంటారు. పెట్టుకోవాలనే అనిపిస్తుంది, కానీ మీరు పెడితే బాగుంటుంది అని అంటుంది బాగి. ఇంకా అమర్ తన చేత్తోనే బాగీకి మెహందీ పెట్టి ఇంకా అలా లెటర్ ఏ అయితే రాస్తారు. ఇంకా బాగి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి మాత్రం వీళ్ళిద్దరిని చూసి చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. జెలస్గా ఫీల్ అయ్యి, నో, ఇలా జరగకూడదు, నేనేం కలగన్నాను, ఇక్కడేం జరుగుతుంది, నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క దారి, అది ఏంటి అంటే ఖచ్చితంగా నేను ఆ పార్థుని చంపేయాలి, ఆ పార్థుని చంపితేనే నేను అనుకున్నది జరుగుతుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుందన్నమాట వెంటనే మనోహరి. కానీ ఎలా చంపాలి, నాకు డౌట్ రాకుండా చంపాలి, నేనని తెలియకుండా చంపాలి, అలా జరగాలి అంటే అని ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. పెళ్ళి ఇంకొక్క రోజే ఉంది అని చెప్పి ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే మనోహరి అలా ఇంకా జ్యూస్ అయితే తీసుకుంటుంది. ఆ జ్యూస్లో పాయిజన్ అయితే కలుపుతుంది. కలిపి వెంటనే చూస్తూ ఉంటే చెంబా ఏమో, ఏంటి మనోహరి జ్యూసా, నాకు ఇవ్వు నేను తాగుతా, ఏ చెంబా, ఇది నువ్వు తాగావంటే నెక్స్ట్ సెకండ్ పైకి పోతావు అని అంటుంది. ఏంటి మనోహరి, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. ఈ జ్యూస్లో పాయిజన్ కలిపాను, ఇప్పుడు ఈ జ్యూస్ పార్థు తాగేలా చేస్తాను, పార్థు పైకి పోతాడు, నా పెళ్ళి ఆగిపోతుంది, దీంతో సింపతి పెరిగిపోతుంది, అమర్ నా పెళ్ళి ప్రస్తావన తీసుకురాడు, ఈలోపు బాగీ లైన్ క్లియర్ చేసి నేను అమర్ని పెళ్లి చేసుకుంటా అని అంటుంది మనోహరి. మనోహరి, జాగ్రత్త మనోహరి, దొరికిపోతావేమో అని అంటారు. దొరకను, ఎందుకంటే నేను తీసుకొచ్చింది టేస్ట్లెస్, కలర్లెస్, ఆర్డర్లెస్, కాబట్టి ఇందులో పాయిజన్ ఉందని బయటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంతవరకు ఎవ్వరికీ తెలియదు, ఓకే అని చెప్పి ఇంకా అలా మనోహరి అయితే పార్థు దగ్గరికి ఆ జ్యూస్ తీసుకొని అయితే వెళ్తుందనమాట. ఇంకా అలా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు పార్థు. మనోహరి, నువ్వు పెళ్లి కూతురులా చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని అంటారు. నాకు తెలుసు, ఇదిగో నీకోసం నేనే స్పెషల్గా జ్యూస్ చేసి తీసుకొచ్చాను అని అంటారు. జ్యూస్ ఇప్పుడు వద్దు మనోహరి అని అంటారు. నా చేత్తో ఇస్తే తాగవా పార్థు అని అంటుంది. ఇంక వెంటనే అలా పార్థు తన చేతిలో జ్యూస్ తీసుకొని తాగబోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే పార్థు మనోహరి వైపు చూస్తూ, మను, ఏంటి కాస్త డల్గా ఉన్నట్టున్నావు కదా అని అంటారు. అంటే ఏం లేదు, పెళ్ళి కదా, కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది, అందుకే కాస్త డల్గా ఉన్నాను అని అంటారు. అవునా, అయితే ఈ జ్యూస్ తావాల్సింది నాకు కాదు నీకు అని అంటారు. ఒక్కసారిగా మనోహరి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే తాగు మను, తాగు అని అంటారు. లేదు నేను తాగను, నువ్వు తాగు అని చెప్పి ఇంక మనోహరి అంటుంది. మనం కాబోయే భార్యాభర్తలం కదా, నువ్వు తాగిన తర్వాత నేను తాగుతాను, తాగు అని చెప్పి బలవంతంగా మనోహరితో ఇంకా అలా జ్యూస్ని తాగించేస్తాడు పార్థు. తాగించిన తర్వాత మనోహరి అయితే ఒక్కసారిగా వామ్మో ఇప్పుడు ఏం చేయాలి నేనని చెప్పి షాక్లో ఉండిపోతుంది. అలా తాగిన ఒక 2 minutesకే ఇంకా మనోహరి నోట్లో నుండి బ్లడ్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. మను అని చెప్పి ఇంకా అలా అనేసరికి అమర్ వాళ్ళు కూడా మనోహరి అని చెప్పి వెంటనే మనోహరిని అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్తే ఇంకా అలా హాస్పిటల్లో మనోహరికి అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మనోహరి కరెక్ట్ టైంకే రావడంతో కరెక్ట్ టైంకే హాస్పిటల్లో అడ్మిట్ చేయడంతో ఇంకా డాక్టర్స్ బయటికి వచ్చి తనకి పాయిజన్ అటాక్ చేశారు. ఆ జ్యూస్లో తను ఏం తీసుకున్నారు అసలు అని అడుగుతారు. తను జ్యూస్ తీసుకున్నారనేసరికి ఏంటి జ్యూసా అని చెప్పి ఆ జ్యూస్లో ఎవరో వచ్చి అలా
పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్, అది ఆర్డర్లెస్ అండ్ అది అసలు బయటికి తెలియని ఒక పాయిజన్ని కలిపారు. ఇది చాలా అంటే చాలా వర్స్ట్ కేస్. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి చెప్తారనమాట డాక్టర్. అయినా ఆ జ్యూస్లో ఎవరు పాయిజన్ కలుపుంటారు? నాకేమీ అర్థం కావటం లేదు. ఇలా జరిగే ఛాన్స్ ఎవరుంది? ఇంటికి కూడా ఎవరు రాలేదే, అందరూ మామూలుగానే ఇంట్లో ఉన్నారు. మరి ఈ అవకాశం కానీ ఈ అవసరం కానీ ఎవరికి ఉంటుంది అని చెప్పి ఇంకా అమర్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే పార్దు మనోహరినే నా దగ్గరికి జ్యూస్ తీసుకొచ్చింది అని చెప్పేసరికి ఇంక వెంటనే అలా బాగి ఏవండి ఒకసారి మనోహరి రూమ్లో చూడండి అని అనేసరికి మనోహరి రూమ్లో చాలా క్లియర్గా పాయిజన్ బాటిల్ అయితే దొరుకుతుంది. వాటిపైన ఫింగర్ ప్రింట్స్ చూపిస్తే క్లియర్గా అవి మనోహరి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతాయి. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు అమర్. అంటే మనోహరినే ఆ పాయిజన్ని ఆర్డర్ చేసింది, మనోహరినే పార్దుని చంపాలనుకుంది అని తెలుసుకొని షాక్లో ఉండిపోతారు. మనోహరిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. మనోహరి అలా చూస్తూ ఉంటే, మనోహరి నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వు పార్దుని నిజంగా ఇష్టపడుతున్నావా? పార్దుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఎందుకు పార్దుపై పాయిజన్ అటాక్ చేసావు అని అడుగుతారు. ఒక్కసారిగా మనోహరి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. అమర్ నేను మనోహరి ఇంకా వాదించాలని ట్రై చేయకు. ఎందుకంటే నాకు నిజం తెలిసిపోయింది మనోహరి, నిజం తెలిసిపోయింది. నువ్వే పాయిజన్ కలిపావనడానికి పక్కా ప్రూఫ్ నా దగ్గర ఉంది మనోహరి. నాకు నిజం కావాలి, నిజం మాత్రమే కావాలి. ఎందుకు ఇలా చేశావో అది మాత్రం చెప్పు చాలు అని అంటారు. ఇంక వెంటనే మనోహరి అయితే గడగడ వణికిపోతూ ఉంటుంది. నువ్వు చెప్పకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఈ ప్రూఫ్ని సబ్మిట్ చేసి ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. నిజం చెప్తావా, అరెస్ట్ అవుతావా? నీ ఇష్టం మనోహరి అని అంటారు. ఇంక వెంటనే మనోహరి అయితే ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది. ఇంక చెంబా వైపు చూస్తూ ఉంటుంది బాగి. ఏమండి, మనోహరిని అడిగితే చెప్పటం లేదు, చెంబాని నిలతీయండి అని అంటుంది. ఇంక వెంటనే యాదమ్మ వైపు చూస్తాడనమాట అమర్. నువ్వైనా చెప్పు యాదమ్మ, లేకపోతే నా గురించి తెలుసు కదా అని గన్ చూపిస్తాడు అమర్. ఒక్కసారిగా ఇంకా యాదమ్మ, సార్ వద్దు సార్, వద్దు, నన్ను చంపద్దు, చెప్తాను సార్, నిజం చెప్తాను, ఏం జరిగిందో అంతా చెప్తాను సార్ అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్పేయాలి అని ఫిక్స్ అయిపోతుంది చెంబా. ఏయ్ నువ్వు మాట్లాడొద్దు మనోహరి, నీలాంటి స్వార్థపరురాలతో ఉంటే నాకేం జరిగిందో నాకు తెలుసు. అయినా ఒకటి మాత్రం నిజం, నువ్వు చాలా స్వార్థపరురాలివి. నాకందుకే నువ్వు వద్దు, నేను సార్తోనే మాట్లాడుకుంటాను అని ఇంకా అలా మనోహరిని వదిలేసి ఇంకా సార్ మొత్తం నిజమంతా చెప్పేస్తుంది అనమాట అమర్కి. అంటే మనోహరి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించింది కాబట్టే తను ఇలా చేసింది అని చెప్పేసరికి ఒక్కసారిగా అమర్ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. అంటే మనోహరి అరుంధతిని చంపేసింది అండ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి బాగిని కూడా చంపాలనుకుంది అనే విషయాలన్నీ తెలుసుకొని, పార్థుని కూడా ఇప్పుడు చంపాలనుకుంది అనే నిజం తెలుసుకొని ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఇంకా అలా మనోహరి వైపు చూస్తూ, నిన్ను ఏం చెప్పాలో, నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు మనోహరి. కాబట్టి నా కళ్ళ ముందు నువ్వు ఉండొద్దు. నేను నిన్ను చూసి నేను భరించలేకపోతున్నాను. మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపో మనోహరి అని చెప్పి ఇంకా అలా మనోహరినైతే చాలా క్లియర్గా బయటికి పంపించేస్తాడనమాట అమర్. ఇంకా మనోహరి, అమర్ నువ్వు నా మెళ్ళో తాళి కట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని అంటారు. చూడు, నన్ను అబ్బాయి పెట్టద్దు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం నీ మెళ్ళో తాళి కట్టే ప్రసక్తే లేదు అని చాలా గట్టిగా చెప్పి అమర్ ఇంకా అలా మనోహరికి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇస్తారు. మనోహరి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయినందుకు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా మనోహరిని అరెస్ట్ చేయిస్తాడనమాట అమర్ అయితే. ఇంకా అరెస్ట్ చేయించి మనోహరి విషయంలో జరిగిన ఒక మిస్టేక్ని అందరి ముందు బయట పెట్టి మనోహరి దోషి అని అందరి ముందు ప్రూవ్ చేస్తారు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.